బ్రష్ చేస్తుంటే గమ్స్ నుంచి బ్లడ్ వస్తుందని బ్రష్ చేయడం ఆపేస్తున్నారా? దాట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ యూఆర్ డూయింగ్ ఇన్ యర్ లైఫ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ యోషిత, అ డెంటిస్ట్. బ్రష్ చేస్తున్నప్పుడు బ్లడ్ వస్తుందా? డోంట్ ఇగ్నోర్ ఇట్. ఇట్స్ యువర్ గమ్స్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. మోస్ట్ పీపుల్ అనుకుంటారు బ్రష్ హార్డ్ గా చేశా కాబట్టి బ్లడ్ వస్తుంది అని. బట్ ఇదంతా రివర్స్. బ్లీడింగ్ అంటే మీ గమ్స్ చాలా వీక్ గా ఉన్నాయి ఇన్ఫెక్షన్ వల్ల అని అర్థం. మన మౌత్ లో ఫుడ్ పార్టికల్స్ ని క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా ఒక లేయర్ లా టీత్ మీద సెటిల్ అవుతోంది. దానినే మనం ప్లాక్ అంటాం. మీరు కానీ నైట్ బ్రషింగ్ స్కిప్ చేస్తే ఆ ప్లాక్ అనే లేయర్ హార్డ్ గా మారిపోయి క్యాల్కులస్ ఆర్ టార్టర్ గా మారుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? గమ్స్ స్వెల్ అవుతుంది, రెడ్ గా అవుతుంది. గమ్స్ ని టచ్ చేసినా సరే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ జింజవైటిస్. అండ్ దీన్ని ఇగ్నోర్ చేస్తే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి పెరిడాంటైటిస్ అవుతుంది. అండ్ దాన్ని కూడా ఇగ్నోర్ చేస్తే నెక్స్ట్ స్టేజ్ టూత్ లూజ్ అయి ఊడిపోవడం స్టార్ట్ అవుతాయి. దీనికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ ఈస్ బ్రష్ ట్వైస్ డైలీ అండ్ నైట్ బ్రషింగ్ చేయడం చాలా కంపల్సరీ. సెకండ్ ఈస్ సాఫ్ట్ బ్రష్ యూస్ చేయండి. హార్డ్ బ్రష్ టీత్ ని డామేజ్ చేస్తాయి. సో థర్డ్ వన్ ఈస్ ఫ్లాసింగ్ ఈస్ కంపల్సరీ ఇఫ్ మీ టీత్ మధ్యలో ఫుడ్ ఇరుక్కుంటుంది అంటే. ఫోర్త్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రొఫెషనల్ స్కేలింగ్ వన్స్ ఇన్ 6 months ఆర్ ఇయర్. రిమెంబర్, బ్లీడింగ్ గమ్స్ ఎర్లీ స్టేజ్ లో మాత్రమే రివర్సిబుల్ అవుతుంది అండ్ లేట్ స్టేజ్ అయితే టీత్ లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది ఇర్రివర్సిబుల్ డామేజ్ టు ఆర్ టీత్. సో నెక్స్ట్ టైం మీరు బ్రష్ చేస్తున్నప్పుడు బ్లడ్ కనిపిస్తే డోంట్ స్టాప్ బ్రషింగ్, విజిట్ యువర్ డెంటిస్ట్. ఈ వీడియోతో మీకు కొంచెమైనా డెంటల్ అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇలానే మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మీకే వీడియోస్ కావాలో కామెంట్ చేసి నన్ను అడగండి అండ్ ఐ లుక్ ఇన్ టు ఇట్. సో నెక్స్ట్ వీడియో వచ్చే వరకు స్టే హెల్దీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.